ఏంట్రా ఇది? ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. రేయ్ రేయ్, వస్తాను వస్తాను, తొందరగా వస్తాను. కొంచెం చదువుకోవాలి. వస్తున్నావా? ఎక్కడికి? రేయ్, మందు కొట్టావా? అయ్యో, నా చదువు. భగవంతుడా, చివరికి నీ పిచ్చోని కూడా చేసావంటయ్యా. నువ్వే నాకు దారి చూపించావని లోపలికి వెళ్తున్నాను. నీ ఇష్టం. హాయ్, ఐమ్ కీర్తి. కీర్తి 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 కీర్తి. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. మిస్టర్ బాలు విల్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్స్. అదిరింది కదా స్పీచ్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు ఓకే? లేదండి, ఎప్పుడు ఇంతే. అన్నీ ఇంతకు ముందు ఎక్కడో చదివినట్టే అనిపిస్తుంది, కానీ ఒక్కటి గుర్తుకు రావట్లేదు. టెన్షన్ పడకుండా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి చూడండి. యుల్ గెట్ ఇట్. ఓకే? ఏమండి? ఓకే, థ్యాంక్స్. దేవుడు ఉన్నాడురా, ఉన్నాడు. ఇన్ని మాటలన్నావు, వేసుకున్న కడ్రాయర్ కూడా నీ సొంతం కాదన్నావు. ఇప్పుడు చూడు, రిటర్న్ ఎగ్జామ్ పాస్. నన్ను వేళాకోళం చేయడానికి ఫోన్ చేస్తున్నాడా? ఏంట్రా, ఏమైంది? మా వాడు ఏదో రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాడంట. ఇంకా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉన్నాయంట. అదేం జరిగే పని కాదులే. ఎరా, ఇంగ్లీష్లోనే మాట్లాడాలా? తెలుగులో మాట్లాడకూడదా? నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదురా. నేను ఇటుకేనా? But friends, what I'm trying to say here is that software will be our country's biggest export in the next decade. So private sector has a big role to play. Yeah. Our economic planning has to be more innovative. Our GDP is showing constant growth. But what about sustainability, environmental constraints? And appropriate technology holds the key to the future. I agree with her. Yeah. Productivity and efficiency. Yes. What I'm saying is, మీరు చెప్పండి. యా కాకుండా ఇంకేదైనా చెప్పండి. క్వైట్ ఎవ్రీబడీ. మిస్టర్ గణేష్, ఏంటి? నాకు ఇంగ్లీషు అంత ఫ్లూయెంట్గా మాట్లాడడం రాదండి. అయితే తెలుగులోనే మాట్లాడండి. 10 మంది ముందు ఎంత ధైర్యంగా మాట్లాడామన్నదే ముఖ్యం, కానీ ఏ భాషలో మాట్లాడామన్నది ముఖ్యం కాదు. తెలుగులో మాట్లాడితే అవమానమా? మనందరం తెలుగు వాళ్ళమే కదా. పర్వాలేదు, మాట్లాడండి. డోంట్ వేస్ట్ టైం. మీకు ధైర్యం ఉంది కదా. ఇంతకు ముందు చాలా మంది మన ఇండియన్ ఎకానమీ గురించి తక్కువ చేసి మాట్లాడారు. బట్ ఈసారి ఏమైంది? గ్రూప్ డిస్కషన్ కూడా పాస్ అయ్యాడంట. టెన్షన్గా ఉంది, నన్ను రమ్మని ఫోన్ చేశాడు. నేను వెళ్తే మాత్రం ఉద్యోగం వచ్చేస్తాయండి. ఇంకా ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి? లాస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఇందులో ఎలాగో చూసుమంటావు. అయినా ఇది మనకి రొటీనే కదా, ఎందుకు టైం వేస్ట్? పోదాం పదా. నువ్వు కొంచెం మూసుకుంటావా? మర్యాదగా మాట్లాడు. అట్టంటప్పుడు నన్నెందుకు రమ్మన్నావు? నిన్నెవరు రమ్మన్నాడు? నువ్వే కదరా, ఎవరన్నా తోడుంటే బాగుంటుందన్నావు. ఎవరైనా అన్నాను, నిన్ను రమ్మనలేదు. పని మానుకుని వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. సారీ, ఇవాళ షూ వేసుకొచ్చావు. ఆపు. You do one thing, go to the top floor and meet Swapna. Good evening, madam. My father. హలో చెప్పు. ఏంటి అలా చూస్తావు? చెప్పు. వెళ్ళిపోతుంది, చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నిజంగానే వీడు 2 ఎగ్జామ్స్ పాస్ అయ్యాడా? మేడం, అది యా. మీరు వెళ్ళండి ప్లీజ్.
ఏమయ్యా ఎందుకయ్యా నీకెంత సంతోషం? నేను నిజంగానే పనికిరాని డిసైడ్ అయిపోయావా? ఇన్నాళ్ళు అలాగే అయ్యాను రా. 10 years ఒక్క ఉద్యోగం వచ్చిందా నీకు? సడన్ గా ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీలో ఎగ్జామినేషన్ పాస్ అయ్యంటేను. మిస్టర్ సుందర్ గణేష్ కమింగ్. చూడు, నాకు ఉద్యోగం వస్తుందో లేదో తెలీదు. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు అంతే. నీ దిక్కుమాల మొహం చూశాను కదా, ఇక నాకు ఉద్యోగం వచ్చినట్టే. What are the programs you know? Actually, Could you explain how LAN works? సెలెక్ట్ కాలేదు కదా, వదిలే. అసలు నువ్వు ఎంతవరకు రావటమే పెద్ద గొప్ప. పద. నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. ఇక నుంచి నేను పనికి మాలిన వాడిని కాదు నాన్న. కాఫీ తాగుదామా? Hey guys, lunch కి అందరం శాండన్ లో మీట్ అవుదాం. ఓకే? Come on, show them. Very good place, huh? A small gift. What is this? వద్దు మున్నా, నువ్వే ఉంచుకో. ఏ? కర్చీఫ్ గిఫ్ట్ గా తీసుకుంటే ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. Don't tell me it's not worth dying for. I can't help it. There's nothing I want more. You know that it's true. You know it's not worth dying for. మీరు బాడీని గ్లామర్గా ఉంచుకోవడానికి ఏ ఎక్సర్సైజ్ చేస్తారు? ఇది దేనికి? ఇది నడు స్లిమ్ గా ఉంచుకోవడానికి. ఇది ఇంప్రూవ్ చేయడానికి. నేను లేడీస్ హాస్టల్లో చూశాను, ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలా చేస్తారు కదా. అది గట్టి పట్టానికి రా. గర్ల్స్కి ఆ ఫీలింగ్స్ ఎక్కువైతే ఏం చేస్తారు? ఏడుస్తావు? అయ్యో, ఆ ఫీలింగ్స్ కాదండి, ఆ ఫీలింగ్స్. బాగుంటావు, తను తింటావు. చెప్పవా ప్లీజ్ బుజ్జి? ఏం చేస్తావు? కాలు మీద కాలేసుకుంటావు. ఆడుతాయి. ముస్లింలకు అల్లా, క్రైస్తవులకు యేసు, హిందువులకు శివుడు, నాకు నువ్వు. 3 అక్షరాలు కవిత అయితే అది హరిణి, 2 అక్షరాలు ప్రేమ అయితే అది నువ్వు. చాలా బాగుంది. నా మనసులో ఉన్నది అలాగే రాశాను. నిన్ను ప్రేమించే అమ్మాయి చదివితే చాలా సంతోషిస్తుంది. వద్దు, ఏ? ఆకలిగా లేదు.
ఆకలిగా లేదా? సైలెన్స్ రా. టర్రు బిర్రు భయం నాస్తి కుయ్యి కయ్యి అల్పఘోరం తుస్సు బిస్సు మహాఘోరం నిశ్శబ్దం ప్రాణ సంకటం. ఈ క్లైమేట్ కూల్ డ్రింక్ అంటే టిన్ బీర్ అయితే బాగుండేది. చెక్కిచ్చాను. నోరు తుడుచుకోరా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా, తీయండ్రా. అన్నా నీ ఎత్తుందన్న కత్తి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా. ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. ఎందుకు ఏడుస్తున్నావునా? విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. నువ్వు ఏడవద్దానా? ఊకోనా? ఊకో. అరే అన్ని రోజులరా ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కళ్ళు చూసుకోనా? అలాగేరా. రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. అదిరా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావునా? అసలు ఏమనుకుంటున్నా వాడు? వాడు ఏం చేసినా వెరైటీ, నేనేం చేసినా వాళ్ళారా? అరే ఊరుకోనా? ఊరుకో. అసలు వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంతా చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరేనా? రాయ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపుంచిన కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు తప్పదనా? రే ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. లేపే ఉందన్నా. ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా
టీవీ ఏమన్నా చిరంజీవి దారా లేదనా ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా మళ్ళీ చిరంజీవిదే అన్నా రేయ్ ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు చిరంజీవే నాకు దేవుడన్నా పాటను చూసి ఎంజాయ్ చేయండి ఏ 1 2 3 ఈ గోవిందుడందరి వాడు 1 2 3 ఈ గోవిందుడందరి వాడు ప్రోగ్రామ్ అయిపోయిందన్నా ఇందులో ఏదో మోసం ఉందిరా ఇందులో ఏ మోసం లేదు ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే ఈ కుందేలు మాంసం ఏమో గానీ తాబేలు బతుకైపోయింది అమ్మా అబ్బా అయ్యో పోనీ వీడేంటి ఎక్కడికి వచ్చాడు? వాడు ఎందుకు వచ్చినా గానీ లక్కీగా ఈ టిప్పంగాడు మనల్ని గుర్తుపట్టలేదు. అంతే రా రారా పెదనా రారా సుందరం నమస్తే అంకిల్. హ్యాపీ వినాయక చవితి అంకిల్. సేమ్ టు యు. థ్యాంక్ యూ. నాది కూడా. అమ్మా నందిని అల్లుడు గారు వచ్చారు. సరే కానీ పెద్దనా ఒక పెద్ద ఆయన ఫ్రెష్ గా కట్లు కట్టుకుని వెళ్ళారా ఎవరైనా? డాక్టర్ దక్షిణమూర్తి అని మన ఫ్యామిలీ ఫ్రెండ్ రా. పాపం రాత్రి ఎవరో ఎదవాలో తాగి ఆయన్ని కొట్టారంట. తెలుసా? అదే ఇప్పుడు మీరే చెప్పారు కదా అంకిల్. నువ్వే చెప్పా కాబట్టి అప్పుడే మర్చిపోయావేంటి? బావున్నావా బాబు? బాగున్నానంటే. బావున్నావు సుందరం? హాయ్ అమ్మ నీ కోసం పంపించింది. థ్యాంక్ యూ. హలో అమ్మ ఇదిగో రా వెళ్దాం. రే బండి ఆపు ఆపు ఆపు. ఇదేంటి నన్ను కొట్టి నా కుందేల్ని కాల్ చేసిన వాడిని నేనే గుర్తుపట్టలేకపోయాను. ఇలా అయితే పగలా తెరుచుకుంటాను. రే వెనక్కి పోనీరా. దిస్ ఇస్ హనీ మై స్వీట్ హార్ట్. మరి నేను బాగుంది కదా? అవును చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్గానా? అదే మీ ఇల్లంతా బాగా టేస్ట్ గా కట్టారంటున్నాను. ఇదేమిట్రా? ఫ్రెష్ ఎయిర్ కోసం. నీ బొంద హెల్మెట్ పెట్టుకుంటే ఎయిరే రాదు, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. దుమ్ము ధూళి బ్యాక్టీరియా లేని ఎయిర్ కోసం అన్నమాట. నాకు ఇంకా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి కిందకి వెళ్ళాలి. మళ్ళీ వచ్చావేంట్రా? నువ్వు ఉండు. తొండమనే కదంతం బత్తా. హలో అటు పైకి వెళ్ళి చూద్దాం. కిందకి వెళ్దామా? కింద కాదు పైకి వెళ్దాం. మై నేమ్ ఇస్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అమృతాంజన మహాస్ట్రాంగ్ ఏం కాదు. ముందు హెల్మెట్ తీరా. ఏమైందిరా? నువ్వు తీరా. తీస్తే ఊపిరి ఆడదు. తీయకపోతే నీ ఊపిరి నేను ఆపేస్తా. అమ్మోలమ్మో దొరికిపోయాడు. ఎవరు? అదే కృష్ణుడు రాధికి దొరికిపోయాడు అంటున్నాను. ఏమిటి వాళ్ళ ఎందుకు ఇంత ఫనీగా బిహేవ్ చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి అంతే. రా వెళ్దాం. అమ్మ చూసేసా. ఎవరు? ఇవాళ పేపర్ చూస్తాను అంటున్నాను. అది ఇవాళది కాదు నిన్నటిది కదా. నేను నిన్నటి పేపర్ కూడా చదవలేదు, చదివేసి వస్తాను. అది కాదు అది కాదు అది. అక్కడ చూస్తున్నావేంటి? ఫేస్ మౌల్డింగ్ అంత. అంకుల్ పరిచయం చేస్తాను రా హరి. అదే ప్రాబ్లం. కాలు బెణికింది. బాలేదు పైకి వెళ్ళిపోతాను. కాలు బెణికింది అంతే కదా. డాక్టర్ కిందే ఉన్నారా? అబ్బే జోకేశాను. ఫ్యాంటాస్టిక్. ఇవాళ పేపర్ చదవలేదు, చదువుతూ వస్తాను. మా అల్లుడు రా. నమస్కారం. నమస్కారం. ఇదిగో ఆ పేపర్ కొంచెం దించు. దించు. నమస్కారం వడ్డు. అవే కళ్ళు. ఒరే ప్రభాకరం, రాత్రి నన్ను బారులో నన్ను ముందు వెనక దూరకుండా పడేసుకుమింది వీడి బ్యాచినేరా. మా అల్లుడు నిన్ను కొట్టడం ఏంటి? నిన్ను కొడితే బాగుండదని చెప్పు. నువ్వే కదా. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? నేను మిమ్మల్ని కొట్టబెట్టి. నేను ఎక్కడుంటే నువ్వు అడు చూసి మాట్లాడతావేంటి? నేను పెద్దల మొహం చూసి మాట్లాడు పండగ పూట. రెస్పెక్టా? రాత్రి పిచ్చ పీకుడు పీకి మారవేషాలు లేవు. నేను ఇద్దరిని గుర్తుపట్టా. ఏంటి అంకుల్? ఏంటి సుందరం? నేను కొట్టడం ఏంటి ఆయన్ని? నేను చాలా ఫీల్ అయ్యాను. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. మీరు కొట్టి మీరే ఫీల్ అవుతారా? నాకు ఆ ఛాన్స్ కూడా ఎవరా? దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్. అది కాదు నందిని. ఆగండి అంకుల్. ఏంటి మీరు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? హరి బార్కి వెళ్ళడం ఏంటి? అయ్యో పిచ్చి తల్లి, నువ్వు వీడిని ప్రేమించి బారులో పప్పులో కాలేశావు. వీడు కుందేలు మాంసం కోసం మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు.
నా మాట విని తక్షణం ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి బెటర్. మీరు కుందేలు మాంసం తాగడం డోంట్ టాక్ రబ్బిష్. చూడు నందిని, మీ వెల్విషర్ గా చెబుతున్నాను, నా మాట నమ్మండి. ఏంటండి మీకు ఏమైనా పిచ్చా? మిమ్మల్ని ఎవరో సంగీత బార్లో కొడితే నాకు ఎలా తెలుస్తుంది? అంకుల్ వెళ్ళింది సంగీత బార్ అని నీకెలా తెలుసు? ఎవరా Gabba gabba hot, beep beep beep, da 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 low.